స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు పాటలతో మరి మిమ్మల్ని స్తుతించినాము. మరి భక్తుడు దావీదు రాసిన దావీదు కీర్తనలు చదువుతూ నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను తండ్రి దేవా మేము తెలుసుకుంటూ నీ అందు భయభక్తులు కలిగి దావీదు మహారాజు ఎలా అయితే జీవించాడో మేమును కూడా అలాగే జీవించటంలో సహాయమును దయచేయండి. ప్రార్థన చేస్తున్నాము, అన్నింటిలో మీ సహాయమును దయచేయండి. వచ్చేవారిని మేము నడిపించమని, సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు మీ అందరికీ. మనం 25వ అధ్యాయము 11వ వచనం వరకు చదువుకున్నాం. యెహోవా నీ దిక్కు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉచ్చయింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఆమేన్. ఓకే, మనం ప్రార్థన చేసుకున్నాము. మరి ఈరోజు యేసు ఒక బలితో మన యొక్క పాపములని క్షమించబడ్డాం, మరియు మన పాపములని దూరపరచటం. మనకి పాపానికి ఏమి సంబంధం లేదు అనేటువంటి రీతిగా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి బలిని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇది మనం పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక ఛాయారూపమైనటువంటి బలి. దాన్ని మనం అందరూ కూడా తలవంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని, ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మరి పాటలతోనూ మరి స్తుతించినాము. అలాగే భక్తుడైనటువంటి దావీదు రాసిన దావీదు కీర్తనలు చదువుకొని నీ యొక్క ఉద్దేశం ఏమైనదో, నీ యొక్క ప్రేమ ఏమైనదో ఆయన తన యొక్క లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారు. దేవా, మరి ప్రార్థన చేస్తున్నాము. నీ నిబంధన కలుగుకునేటువంటి వారి విషయంలో, నీ ఆజ్ఞలు పాటించే వారి విషయంలో
నీ యొక్క ఆలోచనలు కృపాక్షేమములై ఉంటాయని మరి భక్తుడు తెలియజేస్తున్నారు. కృపను బట్టి నీవు నిన్ను ప్రేమించేవాడిని, నిన్ను నమ్ముకున్న వారికి నీవు సహాయం చేసే దేవుడు అయి ఉన్నామని భక్తుడైన దావీదు తన యొక్క పరిశుద్ధ లేఖంలో తెలియజేస్తున్నారు. అవునైనా ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ధ్యానించబోతున్నటువంటి అంశము ఒక్క బలితో. మరి ఇశ్రాయేలు ప్రజల కాలంలో పాత నిబంధనలో జరిగినటువంటి ఛాయారూపమైనటువంటి ఆ బలి విధానాన్ని చూసి మరి నిజ స్వరూపమైనటువంటి క్రీస్తులు దాన్ని ఎలాగ మీరు నెరవేర్చినారనే విషయాన్ని మేము ధ్యానిస్తూ సంఘానికి తెలియజేస్తూ సంఘం కూడా ఆ విషయాలు ఆలోచిస్తున్నానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి ఈరోజు మనం పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఉన్నటువంటి బలులు, పాత నిబంధన అంతా కూడా ఛాయారూపకంగా మరి దేవుడు వారికి తెలియజేశారు. కొత్త నిబంధనలో అది నిజస్వరూపంగా మార్చబడటం జరిగింది. పాత నిబంధన అంతా కూడా ఛాయారూపంగా దేవుడు చూపించాడు. తర్వాత జరగబోయేటువంటి అంశాలు ప్రవచన రూపంగా కూడా పాత నిబంధనలో దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేయడం జరిగింది. మరి లేవికాండం 16వ అధ్యాయంలో ఒక బలిని వచ్చి మనకి చెప్పబడింది. అదేంటయ్యా అంటే లేవికాండము 16వ అధ్యాయంలో 7 వచనం 9, 10, 15 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చదువుతాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ వారు చేసినటువంటి పాపాలన్నిటి నిమిత్తము వారి పాపాలన్నింటినీ క్షమించబడడానికి దేవుడు మోషే ద్వారా మరి తెలియజేస్తారు. లేవి 16వ అధ్యాయం 7, 9, 10 వచనాల్లో ఉంటుంది. నేను చదివేది మరి అంటే వారి పాపాలన్నీ క్షమించబడాలి. ఇశ్రాయేలు చేసినటువంటి పాపం, ఎందుకంటే మానవులు మరి ఏదో రీతిగా పాపాల్లో పడిపోతుంటారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక రీతులుగా దేవుడు ఎన్ని విషయాలు చెప్తున్నా కానీ వారు పాపాల్లో పడుతూనే ఉన్నారు. అయితే వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు తాత్కాలికమైనటువంటి బలుని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే అది తాత్కాలికమైనటువంటి బలులే కానీ వారి జీవితంలో వారి కోసం అవి నిజం. అప్పుడు వాళ్ళు చేసిన పాపాలకి అవి చేయాలి. ఆనాడు వాడు చేసినటువంటి పాపాలకి అవి వాడు చేయాలి. అది చేసినప్పుడే దేవుడు వారి పాపాలని క్షమిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలు దేవుడు క్షమించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు మోషే ద్వారా. వారి పాపాల క్షమాపణ కొరకు, వారి పాపాలు వారి నుంచి దూరంగా చేయబడటం కొరకు దేవుడు ఈ యొక్క బలిని ఏర్పాటు చేయడం జరిగింది. మన చూద్దాం 16వ అధ్యాయము 7వ వచనం. అంటే ఇక్కడ ఒక 2 మేకలను దేవుడు ఏర్పాటు చేశారండి. 2 మేకలను ఒకటి ఏర్పాటు చేశారు. ఆ 2 మేకలు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాల నుంచి వారికి అపరాధం చేసినటువంటి పాప క్షమాపణ నిమిత్తం బలి జరగడానికి 2వ మేక ఏంటంటే వారి పాపాలన్నీ కూడా ఇక దేవుని మనసులో నుంచి పూర్తిగా తీసివేయబడటానికి, ఆ పాపాలన్నీ కూడా దూరంగా తీసుకుని వెళ్ళడానికి. చదువు. ఆ 2 మేక పిల్లలను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఆ చీటిని అప్పుడు యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయబడి 2 చీట్లు వేయాలి. ఈ 2 చీట్లు వేసినప్పుడు ఒకటేమో విడిచిపెట్టబడే మేక, ఒకటేమో యెహోవా పేరట మేక. ఆ చీటిల మీద రాసి
వాటిని ప్రత్యక్ష గుడారం దగ్గర మేకల దగ్గర తీసుకొచ్చి అది వల వేసిన తర్వాత చదువు, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా, అది మొదటి ఒక మేక మీద యెహోవా పేరట అని పడింది అనుకోండి, ఆ మేకను తీసుకొని వచ్చి యెహోవా దేవుని పేరు మీద పడినటువంటి మేకని ఆ మేకను తీసుకొని వచ్చి పాప పరిహారార్థం నిమిత్తము ఆ మేకని యెహోవా దేవునికి బలిగా అర్పించాలి. రెండోది, ఏ మేక మీద విడిచిపెట్టబడుట అన్ని చీట్లు పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే, అది ప్రాణంతోనే ఉంచాలి. కొట్టకండి, కొడుతుంది అమ్మాయి కొడుతుంది డాన్స్ కంట. నాకేమో ఇవాళ చాలా నేర్చుకుని నాకు ఓపిక లేదు, మీరు గోజేయకండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు మేకలు ఇశ్రాయేలీయుల పాప క్షమాపణ కొరకు, పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు, ప్రాయశ్చిత్తం చేయడానికి రెండు మేకలు ఏర్పాటు చేయబడాయి అన్నమాట. ఈ రెండు మేకలు ఆ విధంగా వాళ్ళు అర్పించడం వలన ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాలకి క్షమాపణ మరియు ప్రాయశ్చిత్తం, రెండు మేకలు ఇలా మోషేకి దేవుడు తెలియజేయడం జరిగింది. అయితే ఈ రెండు మేకల యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే అదంతా కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క బలిలో సర్వమానవుల యొక్క పాపక్షమాపణ నిమిత్తము, రెండోది ఏంటంటే పాపములను పూర్తిగా దేవుని యొక్క మనసులోంచి తీసివేయడం, దేవుని యొక్క మనసులోంచి తీసివేయడం. తర్వాత రెండోది ఏంటంటే మన యొక్క మనసులోంచి కూడా తీసేయడం. ఎప్పుడైతే మనం ఆ రెండు మేకల యొక్క సారాంశం అంతా కూడా యేసుక్రీస్తులో దేవుడు సంపూర్తిగా నెరవేర్చి చూపించాడు అన్నమాట. ఆయన శిలువలో చనిపోవడం వల్ల మానవులందరి యొక్క పాపాలకు బలి, అపరాధ పరిహారం బలిగా దేవుడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండో మేక సజీవంగానే ఉంది కదా, బ్రతికే ఉంది. దాని మీద ఇశ్రాయేలు పాపాలన్నీ కూడా, వారు చేసిన పాపాలన్నింటినీ రాసి ఆ చీటీని దాని మెడలో కట్టేసి దాన్ని దూరంగా అరణ్యంలోనికి, ఆ సజీవంగా ఉన్న మేకని అరణ్యంలోనికి తీసుకెళ్ళి విడిచిపెట్టడం జరుగుతుంది. ఇలా విడిచిపెట్టడంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చనిపోవడం, తర్వాత తిరిగి మళ్ళా లేవడం, రెండు మేకల యొక్క విధానం యేసుక్రీస్తులో దేవుడు నెరవేర్చడం జరిగిందన్నమాట. ఆయన చనిపోవడం ఒక మేక, బ్రతికుండో సజీవుడిగా లేచిపోయాడు. ఈ సజీవుడిగా లేచిపోయినటువంటి మేక ఏంటి? విడిచిపెట్టబడినటువంటి మేక. అంటే ఈ పాపాలన్నిటినీ కూడా దేవుడు విడిచిపెట్టడానికి, దూరంగా తీసుకుని వెళ్ళిపోవడానికి దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సారాంశం అంతా ఇలా, అంటే ఈ పాపాలన్నీ కూడా, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క బలినందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, సువార్తను మనం వినడం ద్వారా ఆ పాపాలన్నీ కూడా, పాపాలకి ప్రాయశ్చిత్తం కూడా జరిగిపోతుంది, ఆ పాపాలకి పాప క్షమాపణ కూడా జరిగిపోతుంది. రెండింటినీ కూడా ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు కూడా తెలుసుకొని తన యొక్క గ్రంథంలో ఈ విధంగా రాయడం జరిగింది. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూద్దామండి. ఇక్కడ అదే విషయం ఇప్పుడు మనం పాట పాడాము. 103వ దావీదు కీర్తన 11-12 వచనాలు.
ఆ, ఆ, ఆ. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల చూడండి, ఆయన కృప అంతా ఆ అధికముగా ఉంది. అంటే భూమికి ఆకాశం ఎంత దూరం అండి? చాలా దూరం. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఆయన నమ్ముకున్నటువంటి వారి వెడల ఆయన కృప అంతా అధికంగా ఉంటుందంట. అందుకోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే 12వ వచనంలో ఏమని చెప్తున్నాడు? పడమటికి తూర్పు ఎంత దూరము? ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి నడిపిస్తాడు. ఇక్కడ ఈ మేక ఈ పాపాలన్నింటినీ తీసుకొని ఎక్కడికి పోయింది? దూరంగా అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ దాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాలని మోసుకొని పోయాడు. పోయి అక్కడ ఆ పాపానికి ప్రాయచిత్తం చేశాడు. పాపక్షమాపణ జరిగింది, ప్రాయచిత్తం కూడా జరిగింది. మన పాపాలకి మనకి ఇంక ఏం సంబంధం లేకుండా, అంటే తూర్పుకి పడమరకి, అంటే ఇవి రెండు కలుస్తాయా? ఈ రెండు కూడా కలవు. అంటే అంత దూరముగా మన పాపాలన్నింటినీ దేవుడు చేశాడని భక్తుడైన దావీదు మహారాజు చెప్తున్నాడు మనకి ఆ విషయాన్ని. ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా పరిచినాడు. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిలో మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఈ విధంగా మన పాపాలన్నింటినీ కూడా మనకి ఇక మనం కూడా వాటి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. ఇంకా యెషయా భక్తులు వస్తారేమనంటే, మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా నేను చేసేస్తా. అంటే తెల్లగా అయిపోతాయి మన పాపాలు. ఎంత భయంకరమైన పాపాలైనా మనం చేస్తున్నా, మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపాలన్నింటినీ మనం ఒప్పుకొని ఆయన మన కోసం అంగీకరిస్తే మన పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంట? పూర్తిగా రద్దు చేసేసి క్షమించేసి మనకి పాపానికి ఏమి సంబంధం? అంటే ఒక వ్యక్తి పాపం చేయకుండా ఎంత పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో, పాపం చేయనటువంటి వ్యక్తి ఎప్పుడు పాపం చేయనటువంటి వ్యక్తి ఎలాంటి వాడు ఉన్నాడో అలాంటి వాళ్ళగా మనల్ని యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, ఆయన చేసినటువంటి బలి ద్వారా దేవుడు ఆ విధంగా చేస్తానని ఆయన మనకి తెలియజేస్తున్నారు. దేవుడు మన పాపాలని క్షమించాడు అంటే ఇక పూర్తిగా వాటిని గురించి ఆయన మర్చిపోతాడంట. ఏంటంట? ఇది నేను ఎప్పుడు ఒక దగ్గర జ్ఞాపకం చేసుకొని అన్నాడండి. జ్ఞాపకమే చేసుకోను. మనమైతే జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు అయితే జ్ఞాపకమే చేసుకోడు. నీ పాపాలకి నీకు ఏమీ సంబంధం లేదు అనేటువంటి రీతిగా దేవుడు మర్చిపోతాడు. పాపం లేని వారుగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. ఇక మనం ఆ పాపాల గురించి ఆలోచించవలసిన పని లేదు. నువ్వెంత ఘోర పాపం అయినా సరే, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే, యేసు యొక్క బలిని నువ్వు అంగీకరించినట్లయితే, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆ యేసు యొక్క బలి నేనేం చేస్తుంది? ఇక నీకు పాపాలకి ఇంకేమీ సంబంధం లేకుండా చేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పాపాలని పూర్తిగా ఆయన మర్చిపోతాడు. నీ పాపాలని ఎక్కడ తీసుకెళ్తాడు? దూరంగా అరణ్యంలో పడేస్తాడంటే ఇక నీ పాపాలకి నీకు సంబంధం లేనంత దూరం, తూర్పుకి పడమరికి ఎంత దూరం అంత దూరముగా చేస్తాడు. ఎప్పుడు? ఎక్కడ? ఎప్పుడు? క్రీస్తునందు. క్రీస్తులో నీవు నమ్మకంగా ఉన్నప్పుడు, క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి పాపి క్రీస్తుని తన సొంత పాపములకై క్రీస్తు ప్రభువారు బలైపోయారు అని అంగీకరించినప్పుడు సువార్త మనల్ని ఆ విధంగా చేస్తుంది. మనం సువార్తను వినడం వల్ల మన పాప స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన ఘోరమైన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సువార్తను మనం తెలుసుకోకపోతే మన పాపం మనకి అర్థం కాదు. ఆ పాపాన్ని దేవుడు క్రీస్తునందు ఆ విధంగా చేస్తాడని. ఇంకేమని చెప్పాడంటే
ఇక్కడ క్రీస్తు దేవుని పిల్లలుగా చేయబడిన వెంటనే మనం ఎప్పుడైతే దేవుని పిల్లలు అవుతామండి, మనం ఎప్పుడు దేవుని పిల్లలు అవుతామో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందామో అప్పుడు మనం ఏమవుతామో దేవుని పిల్లగా అవుతాం. దేవుని పిల్లగా చేయబడిన తర్వాత మన మీద ఆయన ఎంతో కనికరం చూపుతాడు. తండ్రి తన కుమారుడు ఎలా జారి పడతాడో పాటిస్తాం కదా, తన యందు భయభక్తులు గలవారి ఎడల అంత జాలి చూపిస్తాడంట యెహోవా దేవుడు. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన బలిని మనం అంగీకరించడం ద్వారా, అంటే పాత నిబంధనలో నేను చెప్పాను ఆ 2 మేకలు, ఆ 2 మేకల్లో ఒకే మేక అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో దేవుడు ఆ రెండింటినీ కూడా ఏకం చేశాడు. ఏమండి, మీరు పాపం చేసినప్పుడు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష దేవుడు ఎవరి మీద వేశారు? యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం పేరు ఉంది? కృపా సత్యం. కృపా సత్యములు కలిగిన వాడు. కృపా సత్యములు, కృప అంటే దయ చూపేవాడు. సత్యవంతుడు అంటే పాపానికి శిక్ష విధించేవాడు. పాపానికి శిక్ష విధించకపోతే సత్యవంతుడు ఎలా అవుతాడు? నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష విధించలేదు అనుకో, మరి అన్యాయస్తుడు అవుతాడు దేవుడు. మరి దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు అయితే ఏం చేయాలి? తప్పనిసరిగా నీకు శిక్ష వేయాలి. అయితే ఆ శిక్షను ఆయన వేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఆ శిక్షను ఆయన వేసుకున్నాడు. అందుకోసమే ఈ 2 ప్రవచనాలు, ఈ ఒకే బలి మేక, విడిచిపెట్టే మేక, బలి చేయబడేటువంటి మేక, ఈ 2 మేకల యొక్క సారాంశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో సంపూర్తిగా నెరవేర్చి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలిని మనం పొందేలాగా చేశాడు. కనుక ఉన్నాడంటే మన దేవుడు గురించి మనం చూస్తే ఆయన ఎంతో కనికరం చూపుతాడంట. ఇలాంటి దేవుడు మరి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఏమండి, సమరయ స్త్రీ ఎలాంటిదండి? ఆమె ఎంతో పాపాత్మురాలు. కానీ ఆమెను దేవుడు యేసుప్రభువు వారు ఎలా మందలించాడు? అమ్మా ప్రేమించాడు. ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించాడు. మరి అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు ఇక ఆ పాపానికి ఆమెకి సంబంధం లేకుండా చేశాడు. మరి అలాగే ఇంకో స్త్రీ గురించి కూడా మనం చదువుతాం. ఒక పాపం చేసిన పట్టుబడినటువంటి స్త్రీ రాడుతో కొట్టి చెప్పమన్నప్పుడు కూడా యేసుప్రభువు ఏమని తీర్పు చెప్పాడు? పాపం చేసినటువంటి స్త్రీ మీద మీరు రాయి వేయాలంటే మందుల పాపం లేని వాడు రాయి అని అన్నాడు. ఎవడైనా పాపం చేయకుండా అందరూ కూడా రాళ్ళని కింద పడేసి అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, ఎవరు నీకు నాకు శిక్ష విధించలేదయ్యా అంటే, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను అంటే నిన్ను క్షమించేశాను అన్నాడు. అంతే. అంటే ఇక ఆమెకి ఆ పాపానికి సంబంధం లేకుండా చేసేసాడు. ఒక్క మాట, యేసు యొక్క ఒక్క మాట ద్వారా ఆమె పవిత్రాలైపోయింది అనమాట. అలాంటి దేవుడు మన దేవుడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో మీకు 767వ పేజీ అండి కావాలండి. 767వ పేజీలో మీకా 7వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. 767 పేజీ. ఆ 7:18 అమ్మా. చదువమ్మా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? చూడండి, అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీలాంటి వాడు, అతిక్రమములు చేసినటువంటి వాడు, వారి స్వాస్థ్యంలో చేర్చబడినటువంటి వాడు, ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వాడు, అలాంటి వారి విషయంలో అంటే ఆయన ఎలాంటి వాడంట? దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయం వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా
అని మీకా గారు అంటున్నారు. అంటే ఎవరు కూడా క్షమించలేనటువంటి క్షమాపణ దేవుడు మన కోసం క్షమిస్తాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ మీకా గారు. ఇంకా చదవండి. ఆయన కనికరమును చూపునందు సంతోషించేవాడు కనుక నిరంతరమును కోపం ఉంచడండి. దేవుడు కోపం ఉంచేవాడు కాడు, నిరంతరమును కోపం ఉంచడు, కనికరము చూపుతాడు. పాపాలను క్షమించడంలో ఏంటంటే ఆయన కనికరము చూపడానికి సంతోషించేవాడట. కనుక నిరంతరము కోపం ఉంచడండి, మన మీద కోపం ఉంచుకోడు. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం, అంత గొప్ప దేవుడు మనల్ని క్షమించే దేవుడిని మనం నమ్ముకున్నాము. మనకు అంత గొప్ప బలి ఉంది. మనకి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అంత పాప క్షమాపణ చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడితో సముడైన దేవుడు ఎవరున్నారు? ఎవరు లేరు. మన దేవునితో సముడైన వారు ఎవరు లేరంట. కానీ అలాంటి గొప్ప దేవుడిని కలిగినటువంటి మనం మరి ఆ దేవుళ్ళలో ఎలా ఉండాలి? నమ్మకంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. భక్తుడైనటువంటి పౌలు గారు కూడా మరి ఈ విషయాన్ని మనకి రాశారండి. పౌలు గారు కూడా ఒక విషయాన్ని రాశారు. అంటే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు కోట్ చేస్తూ ఈయన రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 రోమి తన అతిక్రమములు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు దావీదు మహారాజు రాసినటువంటి దావీదు కీర్తనలు కోట్ చేస్తూ ఈయన ఇవి మన కోసం రాశాడు. ఎందుకంటే మరి ఆయన యొక్క పరిస్థితి కూడా అదే. ఆయన ఎలాంటి వాడంట? నేను పాపుల్లో ప్రధానుని అన్నాడు. ఏంటంట? పాపుల్లో నేను ప్రధాని, నాకంటే పాపి ఇంకెవ్వరూ ఉండరు. అంత ఘోర పాపిని నేను. అంత ఘోర పాపినైనటువంటి నన్ను మరి యేసుక్రీస్తు ప్రభువారు రక్షించారు, దేవుడు నన్ను రక్షించాడు అనుకుంటూ ఈ యొక్క విషయాన్ని కోట్ చేశాడు. తమ అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పరిహారము నొందినవాడు, దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషి అంటే ఎవరండి? దోషము లేనివాడు. మనం అందరం దోషం చేసిన వాడమే, అయినా మనం నిర్దోషులు ఎట్లా అయ్యాం? యేసు రక్తం ద్వారా. ఎలాగా? యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందినందువల్ల దేవుడు మనల్ని ఎలా చేశాడంట? నిర్దోషులుగా. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని నిర్దోషులుగా ఎక్కడ చేశాడు? క్రీస్తు నందు. క్రీస్తు ద్వారా మనం నిర్దోషులంగా చేయబడ్డాము. కాబట్టి ఈ 2 మేకల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రభువు ద్వారా పాత నిబంధనలో ఛాయలన్నీ కూడా కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు నెరవేర్చి మనల్ని సంపూర్తిగా పాప విమోచనం చేశాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇక మనం దాని గురించి ఆలోచించకుండా ఉండేటువంటి పరిస్థితిని దేవుడు మనకి చేశాడు. మొదటి మేక పాప పరిహారం నిమిత్తము యెహోవా పేరట చేయబడిన చీటి. 2వ మేక విడిచిపెట్టబడుట. ఇక నీ పాపాలని దేవుడు పూర్తిగా విడిచిపెట్టేశాడు, నీకు వాటికి సంబంధం లేకుండా చేసేసాడు క్రీస్తునందు ఆయన బలి ద్వారా. ఏమండి? సర్వమానవుల పాప క్షమాపణ, పాపాలను విడిచిపెట్టుట, పాపాలను దూరం చేయడా దేవుడు క్రీస్తునందు ఆయన సువార్త ద్వారా నేడు ప్రపంచం మొత్తానికి తెలియజేస్తున్నాడు. సువార్త అనేది వినడం వల్ల, యేసుక్రీస్తులోకి రావడం వల్ల మన పాపాలన్నింటినీ పూర్తిగా దేవుడు రద్దు చేసేస్తాడు. ఇక పాపాలకి మనకి సంబంధం లేకుండా చేసేస్తాడు. కాబట్టి క్రీస్తు సులువు పైన దేవుడికి అపరాధ పరిహారార్థ బలిగా వాటిని చేసేసాడు. ఇక మనకి పాపానికి సంబంధం లేకుండా చేసేసాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 12-15 వచనాలు చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, చూసారా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పాత నిబంధనలు, అది పాత నిబంధనలు ఏమండి పరిశుద్ధ పరిచిన ఇప్పుడు చదవమ్మా. నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుంది. ఈ విధంగా నీకు పాపానికి సంబంధం లేకుండా యేసు రక్తం చేసేసింది. యేసు మీద ఉన్న ఆత్మ, నిత్యుడుగా ఆత్మ యేసులో ఉంది. యేసుక్రీస్తు దేవుని ఆత్మని కలిగి ఈ విధంగా ఆ రెండు, అటు దేవుని ఆత్మ అటు యేసుక్రీస్తు శిలువలో మన కోసం ఆ గొప్ప త్యాగాన్ని చేయడం వల్ల ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పూర్తిగా పాపాల నుంచి విడుదల దయచేయబడింది. ఇంక నుంచి దేవుని మనసులో కూడా నీ పాపాన్ని దేవుడు ఆలోచించడు. నీవు కూడా నీ మనసులో దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. అలాంటి రీతిగా క్రీస్తునందు దేవుడు మన పాపాలన్నిటినీ కూడా తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యమైనటువంటి బలిగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనలో కొనసాగడం ద్వారా, ఆయనలో మనం ఈ యొక్క ఆరాధనలో ఆయనలో విశ్వాసంలో మనం జీవించడం ద్వారా మనకి మన పాపాలకి ఏమీ సంబంధం లేకుండా మనల్ని దేవుడు నిత్యము పరిశుద్ధపరచడం జరుగుతుంది. అలా పరిశుద్ధపరచబడి మనము దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే దేవుడు పూర్తిగా మనల్ని క్షమిస్తాడు. దేవుడు పూర్తిగా మన పాపాల నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. ఇక మన పాపాలని దూరంగా తీసుకెళ్ళి అవతల పాడవేసినట్లుగా ఆ పాపానికి మనకు సంబంధం లేకుండా చేసేయడం జరుగుతుంది. ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెప్పిన మాటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుని అని చెప్పేసి చదవకున్నట్లయితే ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజు మా యొక్క పాఠము నేను మరి లేవికాండంలో 16వ అధ్యాయము మరి 7, 9, 17 వచనాల సారాంశంలో ఆ యొక్క అధ్యాయం అంతా కూడా 2 మేకలు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపముల పరిహారము నిమిత్తము, పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు మోషే గారి ద్వారా ఈ యొక్క బలి ఏర్పాటు చేసి ఉన్నావు. ఈ 2 మేకల సారాంశాన్ని ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన తన శరీరం ద్వారా నెరవేర్చి శిలువలో ఆ యొక్క బలి యాగాన్ని చేసేసి మానవులందరి కోసం, పాత నిబంధనలో కాలంలో అయితే ఓన్లీ ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే ఆ బలి జరిగించబడింది. క్రొత్త నిబంధనలోనైతే యేసుక్రీస్తు యొక్క బలి సర్వమానవుల పాపక్షవారి నుంచి పూర్తిగా దూరం చేయబడిన నిమిత్తము నీవు కలువరి శిలువలో యేసుక్రీస్తుని ఆ విధంగా అర్పించవేసి వారి మానవులకు అందరికీ గొప్ప రక్షణ భాగ్యాన్ని
మరి కలిగజేశావు. వారి పాపమును నేను ఎన్నడూ ఇక జ్ఞాపకము చేసుకోను అని నీవు తెలియజేస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ బిడ్డలందరూ కూడా మీ యొక్క సత్యమును తెలుసుకొని ఇక నీ కుమారుడు యందు నీ యందు భయభక్తులు కలిగి మా భయంకరమైనటువంటి పాపాలన్నింటినీ క్షమించగల దేవుడు ఒక యెహోవా దేవుడు మాత్రమే అని గుర్తించి వారు నీ యందు నీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తునందు ఈ గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నంత వరకు నమ్మకంగా జీవిస్తూ నిత్యాత్మలో నేను ప్రవేశించేలాగా వారి భక్తిని కొనసాగించుకోవడం మీ సహాయంలో మరి దయచేయమని విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలించేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.